హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు భరత్ లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఏంటి ముందు టైం చూపిస్తుందని చెప్పేసి అని అనుకుంటున్నారా? రీజన్ ఉందండి. సో లేట్ చేయకోకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే నోటిఫికేషన్ని సెలెక్ట్ చేయండి. ఇంకొకటండి, ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తేనే నేను మంచి మంచి వీడియోస్ పెట్టడానికి కూడా నాకు కూడా ఒక బూస్టప్ అనేది ఉంటుంది. సో వీడియోని ఖచ్చితంగా కూడా లైక్ చేయండి, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసేసి ఈ డిజైను మా అమ్మాయి అడిగిందండి. అంటే వేయించుకోవడానికి కాదు, రెండు మిషన్లలో సేమ్ డిజైన్ పెట్టాను అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసేసి ఒక హ్యాండ్ అయిపోయింది, ఇంకొక హ్యాండ్ అయితే మటుకు సేమ్ పెడతా ఉన్నాను. కరెక్ట్గా రెండు మిషన్లలో ఒకటేసారి స్టార్ట్ చేయమ్మా, నాకు ఏది ఫస్ట్ కంప్లీట్ చేస్తుందో చూడాలని చెప్పేసి అని అడిగింది. సో సరే ఒకసారి అయితే చూద్దాం. నాకు కూడా రెండు మిషన్లలో సేమ్ డిజైన్ అనేది చాలా రేర్ కదా. సో అందుకోసం అని చెప్పేసి అయితే పెడతా ఉన్నాను రెండు మిషన్లలో సేమ్ డిజైన్. అందుకే మీకు కూడా వీడియో చేద్దామని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాను. సో ఇక్కడ చూడండి, స్పీడ్ కూడా 750, రెండు మిషన్లలో సేమ్ డిజైను. మనకు కాంబినేషన్స్ కూడా సేమ్ అండి. సో ఇక్కడ కూడా 750. సో ఇక్కడ మా అమ్మాయి ఆన్ చేస్తుంది, సో అక్కడ వచ్చేసేసి నేను ఆన్ చేస్తాను. చూద్దాం రెండు మిషన్లలో మళ్ళీ టైమింగ్ ఏమన్నా డిఫరెంట్ ఉంటుందా, ఫినిషింగ్ డిఫరెంట్ ఉంటుందా అనేది మీకు టైం టు టైం మీకు అప్డేట్ అయితే చేస్తాను. కంటిన్యూగా అయితే తీయనండి, టైం అయితే మటుకు అప్డేట్ చేస్తాను. అందుకే ముందు టైం అనేది చూపించాను అనమాట, ఓకేనా? సో ఇక్కడైతే మటుకు స్టార్ట్ చేస్తున్నా, అక్కడ మా అమ్మాయి స్టార్ట్ చేస్తుంది. ఓకేనా బన్నీ, స్టార్ట్ చేయి. సో 12:15 అయింది. 12:15కి 27,000 చేంజ్ వచ్చిందండి. సో ఇక్కడ సేమ్, కాకపోతే ఒక అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఇంకా ఇది కంప్లీట్ అవ్వలేదు, ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇది సో 12:30 టైం. ఇక్కడ వచ్చేసేసి ఇంకా ఈ లైన్ ఒకటే ఉంది. 3 ఫ్లవర్స్ కంప్లీట్ చేస్తే కింద ఇక్కడ మళ్ళీ మిర్రర్స్ అతికించాలి. సో ఇక్కడికి వచ్చేసేసి టోటల్గా కూడా ఈ 4 ఫ్లవర్స్ ప్లస్ కింద ఫ్లవర్ ఉంది. సో నిజంగా నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉందండి. అంటే నిజంగా ఒక కాంపిటీషన్ చూసినట్లుగా ఉందన్నమాట ఇప్పుడు ఫస్ట్ టైం అయితే మటుకు నాకు. సో మా అమ్మాయి అడగడం వలన చేశానని ఎవరు మళ్ళీ హట్ కావద్దండి, ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దండి, ఇంకొక రకంగా అనుకోవద్దండి. జస్ట్ నార్మల్ క్యాజువల్గా తీసుకోండి అంతే, జస్ట్ ఒక ఫన్గా తీసుకోండి. ఒకవేళ నిజంగా మనుషులకి ఇలాగనే కాంపిటీషన్ పెట్టగిన ఇలాగనే ఆలోచిస్తామేమో కదా, నాకు తొందరగా అయిపోవాలి అని చెప్పేసేసని. సో ఇప్పుడు ఆ ప్లేస్లలో మనుషుల్ని మనం ఊహించుకొని చూసుకుంటే గిన సో నిజంగా పోటీ పడుతున్నట్లుగా ఉంది. వామ్మో
కమాన్ రన్ 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 అని చెప్పినట్లుగా ఉంది ఇక్కడ. సో ఇక్కడైతే మటుకు మనకు క్లాసిక్ మోడల్లో అయితే మటుకు కంప్లీట్ అయితే అయిపోయిందండి. మిర్రర్స్ అయితే అతికిస్తూ ఉన్నాను. సో ఇక్కడ బటర్ఫ్లై మోడల్లో వచ్చేసేసి ఇంకా స్టిచ్ చేస్తుందన్నమాట. చాలామంది అడుగుతూనే ఉంటారు కదా, బటర్ఫ్లై మోడల్కి క్లాసిక్ మోడల్కి డిఫరెంట్ ఏంటని. మోడల్స్ వరకే డిఫరెంట్ అండి. సో ఫినిషింగ్ కానీ మొత్తం అంతా కూడా సేమ్ ఉంటుంది. సో ఇంకా వేరే డిఫరెంట్ ఏమి ఉండదు. ప్లస్ ఇంకొకటి ఏమని చెప్పేసానంటే, ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మనకు మీకు అర్థమవుతుంది కొంచెం లైట్ డిఫరెంట్, స్వీట్ కానీ ఏదైనా కానీ డిఫరెంట్ అని చెప్పేసి అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మీకు సగం అయ్యేసరికి మీకు అర్థమై ఉంటుంది, బటర్ఫ్లై మోడల్ కంటే కూడా మనకు క్లాసిక్ మోడల్లో కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అని. సేమ్ స్పీడ్లో రన్ చేసినా 750లోనే సేమ్ పెట్టేసినా కానీ సో కొద్దిగా లిటిల్ బిట్ డిఫరెంట్ అయితే మటుకు ఉంది. సో నాకైతే మటుకు ఈ మిషన్ టోటల్గా కంప్లీట్ అయిపోయేంత వరకు ఎక్కడైతే గిన థ్రెడ్ అనేది బ్రేక్ అవ్వలేదండి. మొన్న ఈ డిజైన్ పైన కొంచెం నేను ఆఫర్ పెట్టినప్పుడు కూడా కొంతమంది సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఎవరో వచ్చి నెగిటివ్ కామెంట్ పెట్టినారని చెప్పేసి అన్న దానికోసం కూడా కాదు అన్నారు కదా, ఎలాగైపోతుంది అసలు, ఎలా పెట్టారు, మీకు అంత ఆఫర్ గిట్టుబాటు అవుతుందా, లేకుంటే మీషో నుంచి తెచ్చుకుంటున్నారా, తెచ్చి అమ్ముతున్నారా అని చెప్పేసి అని. సో ఇప్పుడు మళ్ళీ 2 మిషన్ల పైన సేమ్ డిజైన్ పెట్టినాను. సో ఇప్పుడు మీకు డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది కదా, నేను మీషో నుంచి తెచ్చి అమ్ముతున్నానా లేకపోతే నేను నా చేతులతో వేస్తున్నానా అని చెప్పేసి అనేది. సో అది కూడా ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి అయితే మటుకు నేనైతే ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా అది కూడా ఒక కారణం అండి. సో మీకు టైమింగ్ అనేది మీకు తెలుస్తుంది, నేను ఆఫర్ పెట్టిండేది అని చెప్పేసి అంటే ఇప్పుడు కళ్ళ ముందర మీకు టైం టు టైం అప్డేట్ అనేది ఇచ్చాను. ఓకేనా. ఎంత టైంలో ఒక హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోయిందని ప్రతిదీ ఎండింగ్ వరకు కూడా టైం అనేది చూపించాను, మీరే చూడండి. సో అది ఎట్లాగా టైం అయ్యింది, సో ఎన్ని స్టిచెస్ ఉంటాయని దాన్ని బట్టి మీరు అంచనా వేయండి. ఓకేనా. సో మనకు అక్కడ రన్ అవుతుంది. ఇక్కడైతే మటుకు మనకు మిర్రర్స్ అయితే అతికిస్తూ ఉన్నానండి. సో ఇక్కడ కూడా కంప్లీట్ అయిపోతేనే మనకు యాస్టీస్గా సేమ్ డిస్టెన్స్తోనే నేను పెట్టాను. మరి మనం అక్కడ ఎంత స్పీడ్లో నేను మిర్రర్స్ అతికించాను, ఇక్కడ కూడా అంతే స్పీడ్లో అతికించాను. ఇంకా వేరే డిఫరెంట్ కూడా నేను చేయలేదు. సో లేట్ చేయలేదు అనమాట, మీరే కళ్ళ ముందరనే చూస్తున్నారు కదా. సో 12:40 అండి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో దీనికి మిర్రర్స్ అతికించడానికి ఎంత టైం పట్టిందో సో సేమ్ దానికి కూడా అంతే టైం అనేది మనము స్టాప్ చేసాము, ఇంక ఎక్స్ట్రాగా అనేది స్టాప్ చేయలేదు. సో ఇక్కడ వచ్చేసేసి మీకు అందుకనే టైమింగ్తో సహా మీకు చూపిస్తున్నాను. సో ఈ దెబ్బతో చాలామందికి ఉన్న డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయేమో. క్లాసిక్ మోడల్లో స్పీడ్ ఉంటుందా, బటర్ఫ్లై మోడల్లో స్పీడ్ ఉంటుందా, సీ బాడీలో ఉంటుందా అని చెప్పేసి అని అడిగారు కదా త్రిబుల్ మిషన్లలో. సో ఇప్పుడైతే మనకు 100% నిరూపించుకోయింది, త్రిబుల్ క్లాసిక్ మోడల్లో స్పీడ్ అయితే మటుకు ఎక్కువ ఉంది అని చెప్పేసి అని. సేమ్ 750 స్పీడే రన్ చేసినాను. సో రెండిట్లో కూడా ఏమి కూడా డిఫరెంట్గా రన్ చేయలేదు. సో మనకైతే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా ఇది రన్ అవుతుంది కదా, ఎంతసేపు రన్ అవుతుందని చెప్పేసి అనేది అయితే చూద్దాము. సో ఇక్కడ వచ్చేసేసి టైం చూడండి. ఓకేనా. సో ఎంతసేపు డిఫరెంట్ వచ్చిందని చెప్పేసి అన్న దానికనమాట. సో ఇక్కడ వచ్చేసేసి ఇంకా 4 ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. సారీ అండి, కంటిన్యూగా ఫోన్స్ రావడంతో ఇంకా ఎండింగ్ అయితే మటుకు వీడియో తీయలేదు నేను. సో జస్ట్ 5 మినిట్స్ అయితే మటుకు డిఫరెంట్ అనేది వచ్చిందండి ఈ డిజైన్కి అయితే మటుకు. సో ఇక్కడ వరకు అయితే మటుకు టోటల్గా అయితే మటుకు నేను తీశాను. సో మీకు ఆల్మోస్ట్ చాలా డౌట్స్ అయితే మటుకు క్లియర్ అయిపోయింటాయి అని చెప్పేసి అని అనుకుంటా ఉన్నాను. సో నన్ను అడిగిన వాళ్ళకండి క్లాసిక్ బెటరా, బటర్ఫ్లై మోడల్ బెటరా, త్రిబుల్ ఆర్లో అని చెప్పేసి అని అడుగుతున్నారు కదా, వాళ్ళకి ఈ డౌట్లు అయితే క్లియర్ అయిపోయి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. సో దీంట్లో అయితే మనకు మీకు 3 రకాలుగా యూజ్ అయిపోయింది. సో కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ పైన బ్లౌజ్ లుక్ అనేది ఎలాగా ఉంటుంది, సో ఫినిషింగ్ అనేది ఎలాగా ఉంటుంది, స్పీడ్ అప్ అనేది ఉందా లేదా అని చెప్పేసి అనేది టోటల్గా క్లియర్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారతి లేడీస్ ఫ్యాషన్స్. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.